అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే నోరూరించే కమ్మటి గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. నేనైతే బయట ప్యాకెటే యూజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా చూపిస్తాను. సో నేనైతే ఈ పిండి పాలతో, గోరువెచ్చని పాలతో మరియు నెయ్యితో కలుపుకున్నానండి. సో నేను సాల్ట్ ఏం యూజ్ చేయలేదండి, సోడా ఉప్పు కూడా ఏం యూజ్ చేయలేదు. సో ఇప్పుడు సిరప్ కోసము నేను 1 గ్లాస్ షుగర్ యూజ్ చేశాను. మీరు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే ఎక్స్ట్రా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి మనము కలిపి పెట్టుకొని 1 అవర్ నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి బాల్స్ చాలా స్మూత్గా వస్తాయి, విరిగిపోకుండా. సో షుగర్ నానేలాగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ షుగర్ని మెల్ట్ చేసుకోవాలండి. నేనైతే మరీ ఎక్కువ పాకం పెట్టుకోవడం లేదు, జస్ట్ చేయికి తగిలేంత పాకము. ఇప్పుడు మనము చేయికి ఆయిల్కి అప్లై చేసి ఈ బాల్స్ చేసుకోవాలి. బాగా రౌండ్గా స్మూత్గా చేసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆ బాల్స్ అనేవి విరిగిపోవు. లేకపోతే మనకి ఆయిల్లో వేసేటప్పుడు ఆ బాల్స్ విరిగిపోతాయండి స్మూత్గా లేకపోతే. చూడండి, షుగర్ మెల్ట్ అవుతుంది. ప్రతి మధ్యలో చూసుకోనండి పాకం ఫామ్ అయిందో లేదో. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందామండి ఈ బాల్స్ ఫ్రై చేసుకునేదానికి. చూడండి, మనకి పాకము ఫామ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము ఇలాచీ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా చేసుకున్న బాల్స్ ఫ్రై చేసుకుందాము. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాల్స్ లోపల నుంచి ఫ్రై అవ్వవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. లేకపోతే అట్లానే పచ్చిగా ఉంటుంది లోపల. హైలో వేయించేసుకుంటే లోపల అట్లానే పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ఆపేసిన తర్వాత సిరప్లో లాస్ట్లో ఇలాచీ వేసుకుందాము. ముందుగా వేసేసుకుంటే కొంచెం టేస్ట్ మారిపోద్ది. సో ఆపేసిన తర్వాత వేసుకుంటే అప్పుడు ఫ్లేవర్ బాగుంటుందండి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి మీడియం షేప్లో. పెద్దవి చేసుకుంటే మనకి సిరప్లో వేస్తే ఇంకా పెద్దవి అయిపోతాయి. అందుకని కొంచెం మీడియం షేప్లో చేసుకుంటే మనకి సిరప్లో వేసినా కూడా కొంచెం మీడియంగా బాగుంటాయి. చూడండి, ఇలా
ఈ కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మన ఎమ్మి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీకు అప్కమింగ్ వీడియోస్లో హోమ్మేడ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో, దాని ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.